ఇక డీటెయిల్స్ చూస్తే వేసవి ప్రారంభమైన నేపథ్యంలో భూగర్భ జలాలు అంటడుగిపోయి ఆదిలాబాద్ పట్టణంలో నీటి ఎద్దడి ప్రారంభమైంది. లాండసాంగ్వి వాగులోని 2 ఊట బావుల్లో నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోవడంతో దానిపై ఆధారపడ్డ మున్సిపాలిటీలోని పలు కాలనీలకు నీటి సరఫరాలో కొంత అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా తిరుపెల్లి, మహాలక్ష్మివాడ, కొలిపుర, బ్రాహ్మణవాడ, చించర్వాడ, కెల్లా, తాటిగూడ, కుమార్పేట, ఖానాపూర్, అంబేద్కర్ నగర్, బొక్కల్గూడ, శాంతినగర్, రవీంద్రనగర్ తదితర కాలనీలో ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాల్సి వస్తుంది. లాండసాంగ్వి వాగులో 2 మోటార్లలో ఒకే మోటారు వినియోగిస్తున్న నీటి లభ్యత లేకపోవడం సమస్యగా మారింది. ఒకవేళ పూర్తిగా ఎండిపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో 6 ట్యాంకర్లు ఉండగా మరో 3 ట్యాంకర్లు అద్దెకు తీసుకుని సమస్యాత్మక కాలనీలకు నీటిని అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని భూగర్భ జలాలు అధికంగా ఉన్న చోట 9 నుంచి 10 వరకు కొత్త బోర్లు వేయాలని ఆలోచిస్తున్నారు. వాటి ద్వారా లోకల్ ట్యాంకర్లో నింపి సరఫరా చేయాలని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా నీటి ఎద్దడి నివారణకు గాను 1.28 కోట్లు అవసరమని ప్రణాళిక తయారు చేసి ఇటీవలే జిల్లా కలెక్టర్కు నివేదిక సైతం ఇచ్చారు. ఆ పనుల అమలుపై కసరత్తు కొనసాగుతోంది. Estamos